ప్రైజ్ ది లార్డ్. నేను మీ సిస్టర్ దివ్య డేవిడ్. మీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికి మరొకసారి ఆహ్వానం. ప్రతి వారం వస్తున్న ఈ పాడ్కాస్ట్ల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్ముచున్నాను. ఈరోజు కూడా నీ సన్నిధి ప్రోగ్రామ్ని మనము ఆరంభించుకున్నామా. ముందుగా ఒక మాట మీరు ప్రకటించుకోండి. నేను ఎండిపోను, నేను పడిపోను, నేను కోల్పోను. అవును, మీరు ఎండిపోరు, మీరు పడిపోరు, మీరు కోల్పోరు. దేవుడు మిమ్మల్ని ఫలవంతమైన చెట్టుగా నిలబెట్టబోచున్నాడు. మీ జీవితంలో ఆశీర్వాదం ప్రవహిస్తుంది. మీ ఆశీర్వాదము ఉంటే కనుక విస్తరిస్తుంది. మీ కొమ్మలు గోడ దాటి కూడా వెళ్తున్నాయని గమనించండి. అవును, ఈరోజు ఈ యొక్క నీ సన్నిధి ప్రోగ్రాం ద్వారా దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్. బైబిల్లో ఈ రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్న వారిలో యోసేపు ఉన్నాడు. ఎస్, దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు రెట్టింపు ఇస్తాడు. రెట్టింపు ఎవరికి ఇస్తాడు కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. ముందుగా యోసేపు జీవితం పైన సందేశాన్ని కొంచెం విందాము. దేవుడు ఆశీర్వదిస్తాడు, అంతేకాదు ఆశీర్వదించక ముందు దేవుడు నీకు బాధ్యత ఇస్తాడు. మనందరికీ ఆశీర్వాదం కావాలి, అవును. కానీ ఒక నిజం చెప్పనా, ఆశీర్వాదం అనేది కేవలము కాదు, కానీ అదొక బాధ్యత. దేవుడు ఎవరికైనా ఆశీర్వాదాన్ని ఇచ్చే ముందు వారు నిలుపుకుంటారా లేదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ఆదికాండం 45వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను ఆశీర్వదించినప్పుడు రూబేను మొదటి కుమారుని గురించి స్థిరము లేని చంచలాత్మ కలిగిన వాడని, నీళ్ళ వంటి వాడని చెప్పబడింది. యూదా గురించి సింహం వంటి వాడని, దాను గురించి సర్పం వంటి వాడని, ఇసాకరు గురించి గాడిద వంటి వాడని చెప్తూ, కానీ యోసేపు దగ్గరికి రాగానే అతన్ని జంతువులతో పోల్చలేదు, కానీ ఆయనని ఎలాగ ఆశీర్వదిస్తాడంటే 49వ అధ్యాయం ఆదికాండము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ప్రతి ఒక్కరికి జంతువులతో పోల్చి ఉన్నారు, కానీ ఊట యొద్ద నాటబడిన ఫలవంతమైన కొమ్మ అని యోసేపు గురించి చెప్పడం జరిగింది. నిజమే, మనం ఫస్ట్ చూసినట్లయితే ఆయన పరిస్థితులకు బట్టి కాదు, కానీ ఆయన ఎప్పుడు కూడా ఊట దగ్గర నాటబడిన లేక బావి దగ్గర నాటబడిన చెట్టు వల్లే ఉన్నాడు. అంటే ముందుగా వర్షం పైన ఆధారపడదు, ఎండలో ఎండిపోదు, లోపల నీరు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి యోసేపు యొక్క జీవిత రహస్యం ఏంటంటే, యోసేపు పరిస్థితుల మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. అందుకే ద్వేషింపబడినను కఠినంగా కాలేదు, కఠినంగా మార్చబడలేదు, చేదులో లేడు, అమ్మబడినప్పుడు కూడా విరిగిపోలేదు, మర్చిపోయినప్పుడు కూడా నిస్పృహకు లోనవ్వలేదు. కాబట్టి ఈరోజు నీవు ఆ డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ కావాలంటే నీ మూలము దేవుడే ఉన్నట్లయితే నీకు రెట్టింపు ఆశీర్వాదం నీకు వస్తుంది. నీ పరిస్థితి, నీ స్థితిని దేవుడు మార్చగలుగుతాడు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫలించే ఆశీర్వాదం ఏంటంటే, ఎక్కడున్నా, ఏ ఇంట్లో ఉన్నా, చెరసాల్లో ఉన్నా, రాజభవనంలో ఉన్నా కూడా ప్రతి స్థితిలో కూడా ఫలంను చూస్తాం. ఇక మనం చూసినట్లయితే యోసేపు గురించి స్థానం మారినా అభిషేకము, ఆశీర్వాదము మారలేదు. పోతీఫర్ ఇంట్లో ఆశీర్వాదం చూశాడు. చెరసాల్లో కూడా పరిష్కారం ఇచ్చేవాడుగా, జ్ఞానవంతుడుగా ఉన్నాడు. అంతేకాదు రాజభవనంలో దేశాలను కాపాడే వాడిగా ఉన్నాడు. కొంతమంది మంచి పరిస్థితుల్లో మాత్రమే వెలుగుతూ ఉంటారు, కానీ యోసేపు జీవితం ఎలాంటిదంటే ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థితిలో ఫలితాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటారు? ఎందుకు అంటే అతడు బావి దగ్గర లేక ఊట దగ్గర నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. అంతేకాదు ఆయన ఆశీర్వాదము మూడోదిగా మనం చూస్తే గోడలు దాటిపోయే కొమ్మలుగా ఉన్నాయి. అంటే గోడ మీదకి ఎక్కి వ్యాపించే ఆశీర్వాదం ఆయన కలదు. కాబట్టి ఆయన ఆశీర్వాదం మనం చూసినట్లయితే నీ ఆశీర్వాదము నీ దగ్గరే ఆగకూడదు అనే ఉద్దేశం కనబడుతుంది. అవును, దేవుడు నీకు ఇస్తే ఆశీర్వాదము నీకే కాదు, నీ కుటుంబాన్ని మాత్రంకే కాదు, కానీ ఇతరులకు కూడా చేరాలనే ఆసక్తితో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపు ఆశీర్వాదం కారణంగా ఐగుప్తు రక్షింపబడింది, ఇతర దేశాలు నిలబడ్డాయి, అతను అమ్మిన సహోదరులు కూడా బ్రతికారని
మనం చూస్తూ ఉంటున్నాం. అవును, దేవుని యొక్క యోచన, దేవుని యొక్క తలంపు కూడా అంతే. నీ జీవితము అయిపోయింది అని కాదు, కానీ నీ జీవితం ప్రవహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితము మూసుకొని పోయింది అని కాదు, కానీ ప్రవహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఒక చిన్న టెస్ట్ జరిగింది యోసేపు జీవితంలో. సింహాసనం వెళ్ళక ముందు ఒక పవిత్రత టెస్ట్ జరిగింది, ప్యూరిటీ టెస్ట్ అంటారు కదా. సో పోతీఫర్ ఇంట్లో యోసేపుకు పరీక్ష వచ్చింది. ఎవ్వరు చూడట్లేదు, ఎవరికి తెలీదు, కానీ దేవుడు చూస్తున్నాడు. అతడు ఇలా అన్నాడు, నేను ఈ పాపం చేసి దేవునికి విరోధంగా ఎలా నిలుస్తాను? కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని అతడు ఆ యొక్క పాపం నుండి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అవును, మన దినాల్లో మనం చూస్తే పాపం ఎక్కడా లేదు. పాపం మన చేతిలోనే ఉంది, పాపం మన ఇంట్లోనే ఉంది. కానీ ఈ పవిత్రత టెస్ట్లో అతడు నెగ్గినట్టుగా, పాపం నుండి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. యోసేపు జీవితంలో కీలకమైన పరీక్ష ఇదే. యోసేపు జీవితంలో ఒక గొప్ప పరీక్ష ఇదే. పోతీఫర్ భార్య అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో అది కేవలం ఒక పరిస్థితి కాదు, కానీ అది ఆయన విధిని నిర్ణయించే పరీక్ష, విధిని నిర్ణయించే క్షణము. ఆయన ఫ్యూచర్ దీంట్లో ఉంది. కాబట్టి యోసేపు ఏం చేశాడు? అతడు అక్కడ నిలబడలేదు, గుర్తుపెట్టుకోండి. అతడు ఆమెతో చర్చించలేదు, లేక అతడు కొంచెం కూడా దగ్గరగా ఉండడానికి ఇష్టపడలేదు. అతడు పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అవును, అతను ఆ గదిలో నుండి పారిపోయాడు. మరొక గదిలోకి వెళ్ళలేదు, కానీ అక్కడ నుండే బయటికి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాపంతో పోరాడవద్దు, పాపం నుండి పారిపోవడం నీకు తెలుసుకోవాలి. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. కొంచెమే కదా, కొద్దిసేపే కదా చూస్తాను, కొంచెం మాట్లాడతాను, కొంచెం దగ్గరగా ఉంటాను, ఏం పోతుంది అని అనుకుంటా. కానీ అక్కడే చాలామంది పడిపోతూ ఉంటున్నారు. పాపానికి దగ్గరగా ఉండి పవిత్రంగా మనం ఉండలేము. కాబట్టి సాతానుడు ఎంతో సులువుగా నేను పాపానికి లోను చేయడానికి వాడు ఇలాంటివి కొంచెమే కదా, ఏం కాదు అంటూ ఉంటాడు. చిన్న చిన్న విషయంలో నేను పడేస్తూ ఉంటాడు. నీ పిలుపుని నాశనం చేయడానికి వాడు పతనం కట్టి ఉన్నాడు. నీ ఆశీర్వాదాన్ని ఆలస్యం చేయడానికి కూడా వాడు ఒక గొప్ప ప్రణాళిక వేస్తున్నాడు. ఆ శత్రువు ఏమని చేస్తున్నాడంటే, చిన్నదే కదా, ఏం కాదులే, ఎవరు చూడట్లేదులే అని అనుకోవచ్చు. లేక పోతీఫర్ భార్య లాంటి పాపం ఏదైనా ఉందా? ఒక వ్యక్తే కావచ్చు, ఒక అలవాటే కావచ్చు, ఒక స్క్రీన్ కావచ్చు, ఒక రహస్య పాపమే కావచ్చు. నీ మనస్సును కలుషితం చేయడానికి ఏదో వస్తుందేమో. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచము నేటి ఐగుప్తి ప్రపంచము. ఈ ప్రపంచము = ఈజిప్ట్. యోసేపుకు ఐగుప్తు ఎలా ఉందో మనకు కూడా ఈ ప్రపంచం అలాగే ఉంది. చుట్టూ అపవిత్రత ఉంది. మన వీధుల్లో, మన గోడలపైన, మన పేపర్లలో, మన ఫోన్లలో, మన ఇళ్లలో, మన కుటుంబాల్లో, మన రీల్స్లో, ప్రతి దాంట్లో పాపం ఉంది. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు, నా బిడ్డలు నిలబడుతున్నారా? పరిస్థితుల మధ్యలో పవిత్రంగా ఉంటున్నారా లేదా? దేవుడు ముందుగా పరీక్షిస్తాడు, ఆ తర్వాత బాధ్యతనిస్తాడు. దేవుడు ఎవరికైనా పెద్ద బాధ్యత ఇవ్వడానికి ముందు పవిత్రతను పరీక్షిస్తాడు. యోసేపు ఐగుప్తుకు వచ్చిన వెంటనే వచ్చిన మొదటి పరీక్ష పవిత్రత. సింహాసనం ముందు పరీక్ష వచ్చిందని గుర్తుపెట్టుకోండి. పరీక్షను జయిస్తే బాధ్యత వస్తుంది. మన మనసు బలంగా ఉన్నట్లయితే మనము పడిపోము. ఒక మనిషి ఎప్పుడు పడిపోతాడు? ముందుగా మనసులో పడిపోతాడు. అందుకే మనం పవిత్రతను ప్రేమించాలి, పరిశుద్ధత కోసం పోరాడాలి, పవిత్రత కోసము పారిపోవాలి. నిజమే కదా, పాపము ఎక్కువ అయిన చోట కృప ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఆ పరీక్షలో మనం జయిస్తామో, ప్రకటన 21:7 ఉన్నట్టుగా, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడునై ఉందును, అతడు నా కుమారుడై ఉండును. జయించు వానికి అన్ని స్వతంత్రించుకునే ఆశీర్వాదము దొరుకుతుంది. కాబట్టి పాపంతో ఆడుకుంటే పతనము ఖాయము. పాపం నుండి పారిపోయే వాడే నిలబడతాడు. పరిశుద్ధత లేకుండా మనకి ప్రగతి లేదు. పరిశుద్ధత లేకుండా మనకి ప్రమోషన్ లేదు. రహస్య జీవితం సరిగ్గా లేకపోతే ప్రజల ముందు మనకు స్థానము నిలబడదు. నీ మనసు గెలుస్తే కనుక నీ జీవితం గెలుస్తుందని గుర్తుపెట్టుకో. రూబేన్ దగ్గరికి వద్దాము. రూబేన్ ఎవరంటే యోసేపు యొక్క అన్న, పెద్ద అన్న, మొదటివాడు, జ్యేష్ఠుడు. రూబేన్ దగ్గర ఏమేమి ఉన్నాయంటే, జ్యేష్ఠత్వం ఉంది, అంటే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎవరైనా జ్యేష్ఠులుగా ఉంటే వారికి రెట్టింపు ఆశీర్వాదం వస్తుందంట. మరి అతడు మొదటి కుమారుడే, అధికారం కలిగిన వాడే, అలాగే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఉంది. కానీ అవన్నీ ఆయన కోల్పోయాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 5:1 ఆ హక్కు యోసేపుకు వెళ్ళింది. ఆ జ్యేష్ఠపు హక్కు రూబేన్ నుండి వెళ్ళిపోయి యోసేపు యొద్దకు వెళ్ళింది. గమనించండి, ఒకరికి
ఇచ్చింది మరొకరికి వెళ్ళిపోయింది. అర్థం ఏంటంటే రూబేను ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అంటే మనం కూడా ఆశీర్వాదాన్ని కోల్పోవచ్చా? ఎస్, ఆశీర్వాదాన్ని మనం కూడా కోల్పోవచ్చు. అవకాశాలు కూడా మారిపోవచ్చు. అయితే దేవుడు అన్యాయం చేయడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఈరోజు ఒకవేళ నీవు ఆశీర్వాదాన్ని కోల్పోయిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఎక్కడ కోల్పోతున్నావు, ఏ విగ్రహం ఉంది, ఆ డబుల్ పోర్షన్ ఎక్కడ నుండి వస్తుంది తిరిగి అని నీవు ఆలోచించినట్లయితే, నీవు దేవుని సన్నిధిలో నిలబడి, ప్రభా జయించే శక్తి నాకు ఇవ్వండి. ప్రకటన 3:21 కూడా జయించేవాడు నా సింహాసనంలో కూర్చుంటాడు, నాతో పాటు ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. ఈ మాటలు వింటున్నావంటే నీవు ఊట దగ్గర నాటబడి ఉండాలి. నీవు వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉండాలి. నీవు ప్రతి పరిస్థితిలో కూడా ఫలవంతంగా ఉండాలి. నీవు ఇతరులకు ఆశీర్వాదంగా మారాలి. నీవు ఉన్న చోట మారాలి. నీ వలన ప్రజలు ఆశీర్వదింపబడాలి అని దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి నీవు రూబేన్లాగా ఆశీర్వాదం కోల్పోవడం కాదు, నీవు ఎండిపోవడం కాదు, నీవు పరీక్షలో పడిపోవడం కాదు. దేవుడు నిన్ను ఫలవంతమైన చెట్టుగా చేయబోచున్నాడు. ప్రవహించే ఆశీర్వాదం నీలో నుండి రాబోతుంది. అనేకులకు దీవెనగా నీవు ఉపయోగపడతా ఉంటావు. నీ కొమ్మలు గోడ దాటి వ్యాపిస్తున్నాయి. దేవుడు నీకు డబుల్ పోర్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దాన్ని నిలుపుకునేది, జయించేది నీవే. ఈ సందేశం వింటున్న మీ ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుడు మీకు మరొకసారి పిలుపునిస్తూ ఉంటున్నాడు. నీవు ఇలా అనుకుంటున్నావా, నేనా ప్రభా, నా జీవితం నేను సరి చేసుకోవాలి ప్రభా అని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఎస్, నేను తిరిగి సరి చేస్తాను, నేను తిరిగి నిన్ను కడతాను, నీ ఆశీర్వాదం నువ్వు కోల్పోకని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అవును, ఇదే సమయము. ఎవరైనా పాపంతో పోరాడుతున్నారా? ఎవరైనా ఇంకా లోపల ఎన్నో బలహీనతలతో బాధపడుతున్నారా? ఎవరైనా దేవుని దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఆలస్యము చేయకుండా ఇదిగో మీ స్థానాన్ని మీరు పొందుకోవాల్సిందిగా కోరుచున్నాను. నాతో పాటు చెప్పగలుగుతారా? ప్రభా యేసయ్య, నేను ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా, నా జీవితాన్ని నీకు సమర్పించుచున్నాను. నా పాపాలు ఒప్పుకుంటున్నాను నాయన, నన్ను క్షమించు, నన్ను శుభ్రపరచు, నన్ను మార్చు. ఈ రోజు నుంచి నేను నీకు చెందిన దానను, నీకు చెందిన వాడను. నేను పవిత్రంగా జీవిస్తాను నాయన. నేను జయించే జీవితములో ఉండి నేను గడుపుతూ ఉంటాను. నా ఆశీర్వాదము నేను కోల్పోను. నన్ను ఉపయోగించుకో ప్రభా, నన్ను వాడుకో, అనేకులకు ఆశీర్వాదంగా నన్ను చేయండి అని నీవు నాతో పాటు ప్రకటించినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, అయ్యా వారి జీవితాన్ని శుభ్రపరచుకొని వారు పరిశుద్ధపరచుకుంటుండగా నాయన అనేక తలుపులు తెరవండి నాయన. డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ని వారికి దయచేస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా, నువ్వు క్షమించే దేవుడవు, నువ్వు మనిషి మనసులను మార్చే దేవుడవు. అయ్యా, నీ వాడుకునే దేవుడవు నాయన. బిడ్డల్ని నువ్వు మరొకసారి వాడుకోనండి. వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి, వారి పనులు ఆశీర్వదించబడాలి, వారి వీధి, వారి నగరము, వారి పట్టణాలు ఆశీర్వదించబడాలి నాయన. అట్టి దీవెన వారికి దయచేస్తావని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. Place where you are working now will be blessed because of you. Your neighbors will be blessed because you're living in that place. You will be blessed in the land. Your co-passengers will be blessed because you're traveling with them. You will be a blessing wherever you go. The only way to be fruitful is to live an upright life before God. The blessing of God has prevailed over us. In Genesis 49:26, it says, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాలపు పర్వతముల కంటే హెచ్చుగా ప్రజలగును. అది యోసేపు తల మీద తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడి నెత్తి మీద ఉండును. So God is going to bless you above everybody else, and you will be a blessing, the highest blessing in your family. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించారు కదండి. అవును, యూ విల్ బీ అ బ్లెస్సింగ్. మీరు చూడండి, యోసేపు కేవలం ఆశీర్వదించబడిన వాడు కాదు, అతడు ఆశీర్వాదంగా మారాడు. అంటే అతడు ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలం మారింది, ఆ ప్రజలు ఆశీర్వదించబడ్డారు, ఆ వాతావరణం మారిపోయింది. నీ జీవితం పైన దేవుని ఉద్దేశం కూడా ఇదే. నీవు పనిచేస్తున్న చోటు నీ వల్ల ఆశీర్వదించబడాలి. నీ ఇంటి ప్రక్కనున్న వాళ్ళు నీ వల్ల శాంతిని అనుభవించాలి. నీవు ప్రయాణించే సమయంలో కూడా నీతో ఉన్న వారు దేవుని యొక్క క్షేమంను, కృపను, సమాధానాన్ని వారు అనుభవించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదంగా నీవు మారాలి. The co-passengers will also see the blessing upon you because you are traveling with them. అవును, ఇటువంటి ఫలవంతమైన జీవితం కావడానికి ఒకే ఒక మార్గము. దేవుని ముందు నీవు సూటిగా
నిజాయితీగా యథార్థంగా జీవించాలి. రహస్య జీవితం శుభ్రంగా ఉండాలి. మనసు పరిశుద్ధంగా ఉండాలి. హృదయము ఎంతో యథార్థంగా ఉండాలి. అప్పుడే నిజమైన ఫలితము నువ్వు పొందుకుంటావు. ఇదే అత్యున్నతమైన ఆశీర్వాదము. ఆదికాండం 49:26లో నీ తండ్రి ఆశీర్వాదాలు ప్రాచీన పర్వతాల కంటే కూడా గొప్పవి, నిత్యమైన కొండల సంపద కంటే ఎక్కువగా. అవును, ఈరోజు దేవుడు నీకు సాధారణమైన ఆశీర్వాదం కాదు, నువ్వు పరిశుద్ధతను ప్రేమించినట్లయితే యోసేపు తలపైన నిలిచిన ఆశీర్వాదమును నీ తలపైన కూడా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను కేవలం ఆశీర్వదించడు, నిన్ను ఇతరుల కంటే పైకి ఎత్తుతూ ఉంటాడు. నీ కుటుంబంలో నీవు ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా నిలబడతావు. నీ తరంలో నీకు ఒక గుర్తింపుగా మారుతావు. నీవు కేవలము పొందేవాడిగా కాదు, ఇతరులకు పంచేవాడిగా నువ్వు ఉండబోచున్నావు. నీవున్న చోటు మారుతుంది. నీదే నిజమైన ఆశీర్వాదం అని తయారు చేస్తున్న దేవుడిని నువ్వు స్తుతిస్తూ ఉండు. నీవున్న చోట దేవుని సన్నిధిని అనుభవిస్తావు. ప్రభావం చూడడానికి నువ్వు పిలువబడి ఉన్నావు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక.